ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. మన దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందిరని ఎల్కేజీ స్టూడెంట్ని అడిగితే టక్కున ఆన్సర్ చెప్తాడు. అదే నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని పీజీ స్టూడెంట్ని అడిగితే ఫేస్ ఇలా పెడతాడు. ఎందుకంటే మన దేశంలో ఎక్కడ చూసినా పాపం పేటరేగిపోతుంటే తాను మాత్రం ఏం చెప్తాడు చెప్పండి? అదేంటో ఈరోజు మాత్రమే ప్రతి ఒక్కరూ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని, ఎక్కడ లేని దేశభక్తిని, సహోదర ప్రేమలను వాట్సాప్ స్టేటస్లలో, ఫేస్బుక్ పేజెస్లలో కనుపరుస్తారే తప్ప మిగతా రోజులలో కనీసం పక్కోడు ఏమైపోయినా పట్టించుకోరు. ఒక క్రైస్తవునిగా నీవు నిజంగా దేశాన్ని ప్రేమించేవాడివైతే నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని కలిగి ప్రార్థిస్తావు. కేవలం యేసు మాత్రమే నిజమైన స్వాతంత్రాన్ని ఇవ్వగలడనే సత్యాన్ని బాధ్యతగా ప్రకటిస్తావు. చాలే ఊరుకోవమ్మా, నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవడానికే టైం సరిపోవడం లేదు, ఇక దేశం కోసం ఎక్కడ ప్రార్థిస్తాను అని స్వార్థంగా మాట్లాడితే మాత్రం మీరు స్వతంత్రులం అయ్యామని భ్రమలోనే ఉన్నారు తప్ప నిజమైన స్వతంత్రులు కాలేదు ఫ్రెండ్స్. దయచేసి స్వార్థంగా ఆలోచించి దాస్యమని కాడి క్రింద మరలా చిక్కుకుని దేవుని మహిమారాజ్యాన్ని పోగొట్టుకోకండి. ఆత్మల రక్షణ ప్రతి క్రైస్తవుని బాధ్యతని గుర్తించి భారంతో ప్రార్థిద్దాం.